ఇక పాసమైలారం ఘటన చాలా బాధాకరం. ఇక దీని గురించి నేను చెప్పాలి. ఇది వర్ణాతీతం. దీన్ని ఎంత బాధ అంటే నేను నిజంగా చెప్తున్నా, బూడిదే మిగిలింది. సిగాచిలో పేలుడుకు 51 మంది బలి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది అతిపెద్ద ప్రమాదం. బాంబుల్లా పేలిన రియాక్టర్లు, కూలిన భవనాలు, అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. ఒక్క పటాన్ చెరువు దవాఖానలోనే 37 మృతదేహాలు. మృతులలో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారు. ఇప్పటికీ వరకు 14 మృతదేహాల గుర్తింపు. అప్పగింత 23 మృతదేహాలకు DNA శాంపిల్ సేకరణ. తమ వారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు. గల్లంతైన బిడ్డల జాడ చెప్పాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇక చూడు చెప్తా. పెళ్లి చూపులకు వెళ్లే లోపే సిగాచి పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్రీగా విధులు నిర్వహిస్తున్న జి వెంకటేష్కు ఈ నెల 6న పెళ్లి చూపులు పెట్టుకున్నాడు. సోమవారం సంభవించిన పేలుళ్లలో అతడు చనిపోయాడు. సంఘటనా స్థలంలో కాలి బూడిదయ్యాడు. బంధువులు అతడి దుస్తుల ఆధారంగా కాస్త ఆనవాళ్లను గుర్తించి ఇలా బూడిద అస్థికలను కవర్లో కట్టి వాటిని గంగలో కలిపితే వెంకటేష్ ఆత్మ శాంతిస్తుందేమోనని తీసుకెళ్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న హృదయ విదాకారం. ఇగో ఇది బూడిది. మీరు అంటారు కదా, ఓ అవ్వా ఓ అయ్యా నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడే, ఏం చేస్తున్నాడటరా, నౌకరీ చేస్తున్నాడు, ఏడ చేస్తున్నాడు. ఇగో చూడు ఇప్పుడు ఇది అతని యొక్క పార్థివ దేహం కాదు, అతని శవం కాదు. ఆయన పూర్తి స్థాయిలో కూడా కాలిపోతే ఆయన శరీర అవయవాలు ఏది దొరకకపోతే దుస్తుల ఆధారంగా ఆయన బూడిదని కొంత తీసుకుపోయి ఆ గంగా నదిలో లేకపోతే కలపడానికి కనీసం ఆయన ఆత్మ శాంతిస్తుందని తీసుకెళ్తారు తల్లులారా. ఈ హైదరాబాద్లో కెమికల్ ఫ్యాక్టరీలలో కొన్ని ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న చాలామంది జీవితాలు ఇదే. ఆ జీడిమెట్ల కానీ, షాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, అటు పటాన్ చెరువు కానీ, ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినవి. ఇది ఈ సైడ్ ఈసీఎల్ కానీ. ఇక చూడుర్రి, సోమవారం అంటే 6వ తారీఖు ఈయన పెళ్లి చూపులు. ఈ కథ ఇట్లున్నదా? ఇక గిదైతే ఇంకా ఘోరం. గిది ఈయన కథ చెప్పుర్రి. మా అన్న రేవంత్ అన్న ఏమంటాడు తెలుసా, మేము ఇచ్చేది లచ్చే కానీ ₹1 కోటి అడిగిస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఇక మళ్ళా కనబడుతుంది ఇదేమన్నా వార్త? చూడుర్రి, పాసమైలారం బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వ వాటాలపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం. శాతాలు వాటాల సంగతి మీకెందుకు అంటూ రుసరుసలు. దాంతోపాటు సీఎం కేసీఆర్గా ఉంటే న్యాయం జరిగేది, శాపనార్థాలు కాంగ్రెస్కు తగులుతాయి, సిగాచి బాధితుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గీడ రాష్ట్ర ముఖ్యమంత్రి గడ కూకొని తలా 20 లక్షలు ఇస్తే ఏమవుతుందని మన సొమ్మే కదండి. మన ప్రజలు 4 కోట్ల మంది తలా రూపాయి ఏమండి, తలా రూపాయి అన్న పోతుంది కదా. మన పన్నులు ఏదో ఒకటి మన మీద రూపాయి భారం అయితే మనం ఏమన్నా అద్దానమ్మా. పాపం కుటుంబాలలో నిండు పెళ్ళైన వాళ్ళు, రేపు మాపు పెళ్లి చూపులైన వాళ్ళు, గర్భిణీగా ఉన్న ఆమె, చిన్న పిల్లలతోని మొన్ననే కాన్పైన ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కుటుంబ సభ్యుల. 1 2 ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి. ఒక్క కొడుకున్నోళ్ళు ఎంత ఘోరమైన విషయం అండి. ₹1 లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటుందా ప్రభుత్వం? అరే ఇప్పటి వరకు ఆ యాజమాన్యం అలా ఎవరు జాడపత్తలేరటాలు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందండి? అరే ప్రభుత్వం అన్నప్పుడు భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం అన్నప్పుడు నేను ఉండాలి అన్న, ప్రభుత్వం అన్నప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దూడవాలి, ప్రభుత్వం అన్నప్పుడు ఏదన్నా అయితే మేము ఉన్నామనాలి, ప్రభుత్వం ఎవరైనా చనిపోతే మా కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అనాలి. ₹1 లక్ష ఇచ్చేసి మేము ఇక ₹1 కోటి ఇప్పిస్తామంటే ప్రకటన చేస్తే నేను నిజంగానే ₹1 కోటి ఇస్తాను కావచ్చు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనుకొని, మా యనుమల రేవంత్ రెడ్డి నిజంగానే మా రియల్గా హీరో అయినరా అనుకున్నా నిన్న తమ్లేని కూడా పెట్టినండి. మీకు చూపెడతావు. నిన్న నేనేమని చెప్పినా అంటే పూర్తి స్థాయి ఇగో రేవంత్ రెడ్డి రాక ₹1 కోటి ప్రకటన. ఇక చూడు తంబు కూడా చూడురు మీరే. రేవంత్ రెడ్డి రాక ₹1 కోటి ప్రకటన అని నేనేదో మా వాళ్ళకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద బిడ్డలకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరుగుతుందేమోనని నేను అనుకుంటే ఇవాళ మా బిడ్డలను అరిగోస పెట్టబడుతుంది. ₹1 లక్ష. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బడా వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి అయ్యా, తలో 10 లక్షలు ఇయ్యరు. ఘోరమైన పరిస్థితి. అది వర్ణాతీతం. మాటలలో నేను కూడా చెప్పలేను, కన్నీళ్లలో చెప్పలేము. వాళ్ళ ముఖాలు చూస్తే మీకే అర్థమైపోతుంది. అరే 6వ తారీఖు పెళ్లి సూపులు, బూడిద పట్టుకొని పోతారు అవశేషాలు దొరకక. ఇంకొక ఆయన పరిస్థితి ఒక్కడే కొడుకట. బాబ్బా ఏం బాధ, ఏం కథ. ఇక ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కేసీఆర్ ఉంటే కళ్ళు మూసుకొని తలో 25 లక్షలు ఇచ్చేది. నేను చెప్తున్నా కదా, అది దిల్దార్ గుండెరా భయ్. తెలంగాణ ఉద్యమంలో నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అనే గుండె దిల్దార్ గుండె. అది ఎలాంటి కల్మషం లేని గుండె. అది కొంచెం ఎమోషనల్. అంటే మనిషి మీద ఉండే కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి దిల్దార్గా 25 లక్షలు ఇచ్చేది. వాళ్ళని ముక్కు విండి 2 కోట్లు వసూలు చేసి ఇచ్చేటోడు కేసీఆర్. నిజంగా చెప్తున్నా ఇచ్చేటోడు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే. రేవంత్ రెడ్డి వచ్చి కేవలం లక్షేనా ₹1 కోటి అడిగిస్తే ఎప్పుడు అడిగిస్తారు, ఏం అడిగిస్తారు?
అలా ఎంత శాతం ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయగలుగుతారు? ఇగో నీకు చెప్తే కాదన్నారు, మావంతో కేసు వేపిస్తే ఆయం ఇప్పుడు. నేను ఏం చేసిన అంటే ఒక పోలీస్ స్టేషన్కు సంబంధించి